వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లోని 42 లక్షల నిధులతో జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మొహమ్మద్ అజరుద్దీన్ ఆదేశాల మేరకు మంచినీటి పైప్లైన్ పనులను ప్రారంభించిన వెంగళరావు నగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు. వెంగళరావు నగర్ మైనారిటీ ప్రెసిడెంట్ మక్బూల్, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ సయ్యద్ మెహమ్మద్ హుసేన్, బోడా రామచంద్ర రవి, శ్రీనివాస్ గౌడ్, విజయమ్మ, వెంగళరావు నగర్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ అక్బర్, యూత్ వైస్ ప్రెసిడెంట్ అజహార్, ఇతర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై అజరుద్దీన్, జై అజరుద్దీన్, జై అజరుద్దీన్, జై అజరుద్దీన్. అన్న చంద్రన్న ఇక్కడ చూడు. అగులు ఆడదాం. మంచిగా వస్తే పైసలు 101 ఎకరాలు మంచి आठ इंच पाइपलाइन का इनॉग्रेशन हुआ। हम जुबली हिल्स कॉन्स्टिट्यूंसी इंचार्ज अजहरुद्दीन साहब की कोशिश कामयाब हुई। गरीबों के लिए हमदर्दी और कभी भी हाजिर हूँ मैं बोल के हमारे माजी इंडियन कैप्टन टीपीसीसी वर्किंग प्रेसिडेंट और जुबली इंचार्ज अजहर भाई की सदारत में ये काम सैंक्शन हुआ। हम उनका बहुत बहुत शुक्र अदा करते हैं। और कुछ भी और दूसरे म्यूनसिपल भी और कुछ काम है, हम एक अजहर भाई से और के गुजारिश भी करते हैं कि म्यूनसिपालिटी में भी जो हमारे को प्रॉब्लम्स है, जैसा कमेटी हॉल का बस्ती के लिए, उसके लिए भी कोशिश करें तो अच्छा रहता बोल के हम उनसे एक रिक्वेस्ट करते हैं। बजट 42 लाख से ये ऊपर आइसक्रीम फैक्ट्री से नीचे मार्केट तक का सैंक्शन हुआ तो है। ये बाई 3 फेज में काम होने का, वाटर पाइपलाइन का मुकम्मल काम कंप्लीट होगा। ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ అధికారం నుండి కూడా మా జవహర్ నగర్ వెంగళరావు నగర్ డివిజన్ జవహర్ నగర్లో నీటి సమస్యలుంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు ప్రజల ఆకాంక్షకి మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఎమ్మటే జవహర్ నగర్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్నది, నీటి సమస్య ఉన్నదని చెప్పి ఇక్కడ 42 లక్షలతోటి వాటర్ వర్క్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఈరోజు మేము దీన్ని ప్రారంభిస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా గౌరవిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇదంతా జరిగేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే అభివృద్ధి అనేది స్లమ్ ఏరియాలలో వివిధ బడుగు బలహీన వర్గాలు ఎక్కడ ఉంటుందో అక్కడ కాంగ్రెస్ ఉంటాయని మరోసారి నిరూపితమైంది ఈ శాంక్షన్ చేయడం వల్ల. ఇది మేము అందరము దీన్ని స్వాగతిస్తున్నాం, ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఈ గవర్నమెంట్కి మన రేవంత్ రెడ్డి గారికి, మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ అజరుద్దీన్ గారికి మంచి పూర్తిగా కృతజ్ఞతలు.